హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పలావ్ అండి. చికెన్ పలావ్‌కి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. దీన్ని ఉప్పు, కారం, పసుపుతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. అలానే దానిపైన మసాలా ముద్ద అనేది ఏసామండి. ఆ మసాలా ముద్దలో మేము ఏమేం కలిపామంటే అల్లం, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు, చెక్క, ఇలాచి, అలానే కొన్ని ఆవాలు. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద అయితే దానిపైన పెట్టామన్నమాట. అలానే మేము ఆల్రెడీ పౌడర్‌గా తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలా కూడా దానిపైన అయితే వేసేస్తున్నాం. ఈ విధంగా 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా. పలావ్ అంటున్నాం కాబట్టి పలావ్ మసాలా కూడా రెడీ చేసుకున్నామండి. ఇది పలావ్‌కి సంబంధించిన పౌడర్ అనమాట. ఈ పౌడర్‌ని కూడా మనం కర్రీలో వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, పెరుగు ఇవన్నీ వేసుకొని మనం మ్యారినేట్ చేసి చికెన్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం పలావ్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మేము వాష్ చేసి బియ్యాన్ని అయితే పక్కన పెట్టుకున్నామండి. ఇవైతే బాస్మతి రైస్ కాదు, ఓన్లీ నార్మల్ రైస్. మనం ఇంట్లో చేసుకునే రైసే మేము కడిగి పక్కన పెట్టుకున్నాం. అలానే మేము ఇప్పటిదాకా చికెన్లో అయితే సాల్ట్ అనేది వేయలేదు. ఇప్పుడు సాల్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పలావ్కి అయితే మేము సింపుల్గా ఇవి మాత్రమే తీసుకున్నామండి ఇంగ్రీడియంట్స్. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, గుప్పెడు కొత్తిమీర, బిర్యానీకి సంబంధించిన బిర్యానీ లీఫు, అలానే చెక్క, లవంగ మొగ్గలు, ధనియాలు పువ్వు, ఇవి మాత్రమే తీసుకున్నాం బిర్యానీకి. మరాఠీ మొగ్గ ఇలాగా. చికెన్ అయితే ఈ రకంగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలాగ కుక్కర్ అయితే పెట్టేసుకున్నామండి. ఇది మేమైతే విజిల్ రప్పించేలాగా చేసుకుంటున్నాం అన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ లీఫ్ అయితే వేస్తున్నామండి. బిర్యానీ లీఫ్ వేసిన తర్వాత బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మసాలాలన్నీ వేసేసాము. అలానే గ్రీన్ చిల్లీ కూడా వేసేసాము. ఇప్పుడు ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకుంటున్నాము. ఈ రకంగా ఆనియన్స్ కూడా వేసేసుకొని మనం వీటన్నిటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటో పీసెస్ అయితే వేసేస్తున్నామండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. మళ్ళీ వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే మనకి అన్నిటికి ఆ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అయితే పడుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి మసాలా ఇవన్నీ ఆనియన్ పీసెస్తో సహా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఈ చికెన్ అయితే మనం అందులో వేసేస్తున్నాం అనమాట. ఈ విధంగా చికెన్ కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ దీన్ని అయితే బాగా మనం మగ్గనివ్వాలండి. మసాలాలు అవి బాగా దానికి పట్టేలాగా మనం అయితే దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ప్రతిసారి మేము కసూరి మేతి లీవ్స్ ఇలాంటివన్నీ వేసుకొని చేస్తున్నాం కదా, అది అలా బోర్ కొట్టేస్తుందని చెప్పి ఇవాళ మా అమ్మాయి అయితే గొడవ పెట్టేస్తుంది. ఓన్లీ ఇలా నార్మల్ రైస్ తోటే చేయమని, బాస్మతి రైస్ వాడకుండా. అందుకే ఆ ప్లేస్లో మేము రీప్లేస్ చేసేసాము. అలానే ఓన్లీ టమాటో పీసెస్ మాత్రమే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నాం. మొన్న మటన్ దమ్ బిర్యానీకి అయితే మనం అయితే అంతా అసలు నాన్ వెజ్ మాత్రమే, మటన్ ఇవే హైలైట్ చేసాం కానీ టమాటో పీసెస్ ఇంకా వెజ్ ఏమీ మిక్స్ చేయలేదన్నమాట. ఈసారి చికెన్కి అయితే టమాటోనే యాడ్ చేసాం. ఈ విధంగా కుక్ అవుతుందండి. మనకి 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే ఇలాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే నార్మల్ రైస్ తీసుకున్నాం అని చెప్పాం కదండి. మేమైతే ఈ బాక్స్తో క్వాంటిటీ తీసుకున్నామండి. క్వాంటిటీ అయితే ఈ బాక్స్తో తీసుకొని ఈ బియ్యాన్ని అయితే అందులో వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా రైస్కి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. వాటర్ అయితే మనం బియ్యం ఎక్కడైతే ఎడ్జ్ వరకు తీసుకున్నామో ఆ ఎడ్జ్ దాకానే వాటర్ కూడా తీసుకొని 2 కప్స్ వాటర్ అయితే మనం తీసుకోవాలండి. 1 కప్ రైస్కి ఎడ్జ్ దాకా తీసుకున్నాం బియ్యాన్ని మేము. ఇప్పుడు వాటర్ కూడా అంతే అనమాట. ఆ ఎడ్జ్ దాకా 2 కప్పులు అయితే వాటర్ వేసేస్తున్నాం. ఈ వాటర్తో ఒకసారి మనం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ యొక్క మూతనైతే మనం విజిల్తో సహా బిగించేస్తాం అన్నమాట. అంతే అండి. జస్ట్ 1 విజిల్ వస్తే చాలు, మనకి ఆ కర్రీతో పాటు రైస్ కూడా కుక్ అయిపోతుంది అనమాట.
ఈ విధంగా అయితే కుక్కర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఒక విజిల్ తర్వాత అయితే మనకి బిర్యానీ ఈ విధంగా రెడీ అయిందండి. సో దీన్ని మనం కొంచెం మగ్గపెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే కొంచెం విజిల్ లేకుండా పెట్టేసుకొని టైట్గా మగ్గనించుకున్నట్టయితే మనకి ఎమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఎమ్మీ పలావ్, చికెన్ పలావ్. 5 మినిట్స్ తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక ఓపెన్ చేసి చూసినప్పుడు వాటర్లా ఉంది కదా, సో అదంతా కూడా మనకి ఆవిరైపోయి ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఈ పీసెస్ తోటి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మేమైతే ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దాని మీద కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకున్నామండి. సో పీసెస్ అవి చూసారా, చాలా ఎమ్మీగా ఎలా కనిపిస్తున్నాయో. కలర్ఫుల్గా కూడా ఉంది బిర్యానీ, టమాటో పీసెస్ సో ఎల్లో కలర్లో. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. సో మన ఎమ్మీ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. సో ఇంకా లెట్స్ గో కుమ్ముడు. ఇది ఇంకా చూసారా ఆవిరి ఎలా వచ్చేస్తుందో. పీసెస్ అయితే మనం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ముక్క అయితే ఈ రకంగా కుక్ అయిపోయిందండి. సో ఇలా అంటే చూడండి, భలే కుక్ అయింది. ఒక విజిల్ తోటే ప్రెషర్ కుక్కర్లో మనకి బాగా పీస్ అయితే కుక్ అయింది. ఇప్పుడు ఈ పీస్ తోటి ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. ఇవి నార్మల్ రైస్ అనుకున్నాం కదండి. సో నార్మల్ రైస్తో కూడా రైస్ అయితే బాగా కుక్ అయింది. ఓన్లీ 1 విజిల్. వావ్, చాలా ఎక్సలెంట్ అండి. మాకైతే పండగే. అసలు వేరే లెవెల్లో ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ చికెన్ పలావ్ని నార్మల్ రైస్ తోటి ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో మేము చూపించాం కదా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలానే ఫాలో అయిపోతూ నాకు కామెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో. నాకైతే బాగా వచ్చింది. రైస్ కూడా టచ్ అవ్వకుండా, చేతికి కూడా అంటుకోకుండా బాగా కరెక్ట్గా అయితే వచ్చింది. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మన హెల్తీ టిప్ కోసం మన ముందుకైతే పచ్చకర్పూరాన్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ పచ్చకర్పూరంతో మనకి ఏం చేయబోతున్నారో చూసేద్దాం. ఈ పచ్చకర్పూరంతో పాటు మనకి ఆవు నెయ్యిని కూడా తీసుకొచ్చారండి. సో ఈ రెండు కలయికతోటి మనకు ఒక రెమెడీ అయితే చేయబోతున్నారు, చూసేద్దాం. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెచ్చుకొని మేమైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి ఉంచుకున్నాం అనమాట. మీకు ఇప్పుడు లైవ్లో అయితే చేయట్లేదు, కానీ ఇది ఎలా తయారు చేసుకున్నామో చెప్పేస్తాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెచ్చుకొని మేమైతే దాన్ని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అది వేడి అవుతూ ఉండగా పచ్చకర్పూరం కొంచెం తీసుకొని దాంట్లో అయితే వేసామన్నమాట. కొంచెం ఇలా తీసుకొని దాన్ని ఇలా మెత్తగా ఇలా నొక్కితే మెత్తబడిపోతుందండి ఈ కర్పూరం అనేది. సో ఈ రకంగా ఉంటుంది పచ్చకర్పూరం అనేది. కలర్ అయితే వైట్గానే ఉంటుంది. సో దీన్ని కొంచెం అంత ముక్క తీసుకొని దీన్ని ఇలా చేతితో స్మాష్ చేసినట్టయితే మెత్తగా అయిపోతుంది అనమాట. ఆవు నెయ్యి వేడి అవుతూ ఉండగా ఆ నేతిలో మనం ఈ పచ్చకర్పూరాన్ని వేసేయాలి. సో వేసిన తర్వాత కరిగిపోయిన తర్వాత రెండు సిమ్లో పెట్టేసుకున్నాం కదండి. వేడి అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి ఇలాగైతే స్టోర్ చేసేసుకోవాలి. క్లోజ్డ్ కంటైనర్లో క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆవిరైపోతూ ఉంటుంది అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఎవరైతే పిల్లలకి ఎక్కువగా ముక్కులో శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడతారు కదండి. ఎక్కువగా జలుబు చేసేసి పిల్లలైతే చెప్పుకోలేని అలా బాధపడుతుంటారు. మంత్స్ బేబీస్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది. అలానే పెద్దవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ చలికాలంలో మనకి ముక్కు అనేది బాగా దిబ్బడి కట్టేసి శ్వాస ఆడకుండా చాలా ఇబ్బంది పడతాం. అలాంటప్పుడు ఈ స్టోర్ చేసుకుని ఉంచుకున్న దాన్ని మన ముక్కులో ఎటు సైడ్ అయితే మనకి గాలి ఆడట్లేదు అందులో ఒక డ్రాప్ వేసుకున్నట్టయితే శ్వాస అనేది చాలా క్లియర్గా మనకి వెళ్తుందండి. సో ఇదొక మంచి రెమెడీ అనమాట. అలానే దీన్ని ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చండి. ఎక్కడైతే మనకి దోమలు ఎక్కువ కుట్టేస్తున్నాయి అనుకుంటామో అక్కడైతే మనం ఇది మన స్కిన్కి బాగా అప్లై చేసుకోవాలి. కాళ్ళకి, చేతులకి, మొహానికి కూడా అప్లై చేసుకుని మనం పడుకున్నట్టయితే అసలు దోమలు కూడా మన మీదకు వాలవన్నమాట. కర్పూరం వల్ల అంత యూజ్ఫుల్ ఉంది. సో ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవాళ రెసిపీ కానీ మా టిప్ కానీ మీకు నచ్చిందని నేను
అనుకుంటున్నాను కాబట్టి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరికొత్త రెసిపీతో మీ ముందుకి రేపు మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.